హాయ్ అండి, వెల్కమ్ టు రమ్యాస్ డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమైతే బాగున్నామండి. ఈరోజు నేను చేపల పులుసు జొన్న రొట్టె చేస్తున్నాను. ఈ బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ తినలేకపోతున్నాం, మటన్ కొనలేకపోతున్నాం. అయినా సరే సండే వస్తే ఏదో ఒక నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. అందుకే ఈరోజు చేపల పులుసు జొన్న రొట్టె చేస్తున్నామండి. ముందుగా అయితే చింతపండు నానబెట్టుకుందాం. ఈ చింతపండు 100 గ్రాములు ఉంటుంది. చేపల పులుసుకు పులుపు కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత చేపలను క్లీన్ చేసుకుందాం. ఈ చేపలు కేజీ అయితే ఉన్నాయి. చేపలను క్లీన్ చేసుకునేటప్పుడు ఈ టిప్ పాటిస్తే చేప ఉడికేటప్పుడు విరగకుండా ఉంటుంది. ఇప్పుడు చేపలకు ఒక నిమ్మకాయను కట్ చేసి చేపలకు అంతా కలిసేటట్టు బాగా కలిపి తర్వాత ఒకసారి క్లీన్ చేయండి. ఈ టిప్ను చేపలు అమ్మే అతనే చెప్పాడండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. తర్వాత అమ్మ చూపిస్తుంది కదా, సరిపోయేంత ఉప్పు తీసుకొని అంతా ఒకసారి కలిపి క్లీన్ చేసి పక్కకు తీసుకోండి. ఉప్పు ఎందుకంటే చేపల పులుసు నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు చేపల పులుసును రెడీ చేసుకుందాం. ముందుగా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 1 ఎర్రగడ్డను, 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి దోరగా వేగాక స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించండి. తర్వాత 2 స్పూన్ల కారం పొడిని కూడా వేయండి. ఇది కూడా కొద్దిగా వేగాక ఇప్పుడు చింతపండు పులుసును అంతా గుజ్జు గుజ్జు చేసుకొని ఇలా తొక్కలు పడుకోకుండా చేత్తో వేయండి. ఇది 2 నిమిషాలు వేగనివ్వండి. ఇలా చేస్తే పులుపు వాసన రాకుండా ఉంటుంది. తర్వాత కొద్దిగా ఉప్పు, 2 స్పూన్ల ధనియాల పొడిని, కొద్దిగా కొబ్బరి పొడి, 1 స్పూన్ పసుపును వేసి అంతా ఒకసారి కలిపి 5 నిమిషాలు మగ్గాక ఇలా మనకు తెలుస్తుంది కదా ఆయిల్ సపరేట్ అవుతుందని. అప్పుడు మనము చేపల పులుసుకు తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ ఏమీ అవసరం లేదు. చేపలు ఉడకడానికి ఎక్కువ టైం పడదు కాబట్టి అమ్మ టేస్ట్ చేస్తుంది ఉప్పు కారం సరిగ్గా పడిందా లేదా అని. ఎందుకంటే ఇప్పుడు మనము ఏదన్నా తక్కువ అంటే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసు అంతా 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న చేపలను ఇందులో వేద్దాం. ఇలా మెల్లిగా వేయండి. ఇప్పుడు అంతా ఒకసారి అమ్మ చూపిస్తుంది కదా గరిట వాడుకోకుండా బట్టతో పట్టుకొని అంతా ఒకసారి కలిసేటట్టు చేయండి. ఇప్పుడు చేపలు ఉడకడానికి 10 నిమిషాలు పడుతుంది. చేపల పులుసు అయితే రెడీ అయింది. చూసారా ముక్కకు మసాలా అనేది ఎంత బాగా పట్టిందో. చేప కూడా విరగకుండా ఉంది. గరిటతో అయితే ఎక్కువ కలపకండి. చేపల పులుసు అయితే రెడీ అయింది. తర్వాత జొన్న రొట్టెలను అయితే తయారు చేద్దాం కాదు, మా అమ్మ చేస్తుంది. నాకైతే రొట్టెలను చేయడం రాదండి. ఎందుకు రాదో ఒకసారి ఈ ప్రాసెస్ చూసేయండి. ఇప్పుడు మీకు ఎన్ని రొట్టెలు కావాలో అంత పిండిని తీసుకోండి. అందులో కొద్దిగా ఉప్పును వేయండి. ఈలోపు వేడి నీళ్ళు ఉడుకుతున్నాయి. పిండి కలిపేటప్పుడు వేడి నీళ్ళే ఇంపార్టెంట్. ఈ నీళ్ళు కొన్ని వేసుకొని పిండిని ఇలా అంతా బాగా కలుపుకోండి. మరి గట్టిగా కాకుండా జారుగా కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఈలోపు పెన్నాన్ని స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు మీకు జొన్న రొట్టె సైజ్ తగ్గట్టు పిండిని తీసుకొని పిండిని అంతా ఒకసారి కలపండి.
ఇప్పుడు రొట్టె జారకుండా కొద్దిగా పిండిని వేసి రొట్టెని ఇలా చేత్తో చేయాలి. ఇలా చేత్తో చేయడం నాకు రాదు. చూసారా, పిండి అంత పర్ఫెక్ట్ సైజులో అమ్మ రౌండ్ చేసింది. ఇప్పుడు మెల్లిగా చేత్తో తీసుకొని పెనం మీద వేయాలి. తర్వాత ఇలా తడిబట్టను రొట్టెకి అంతా పట్టించండి. ఇప్పుడు మెల్లిగా గంటెతో టర్న్ చేయండి. చూడండి, రొట్టె పొంగుతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చండి. హై ఫ్లేమ్లో పెడితే మధ్యలో మాడిపోయి చివరన కాలదు. ఇలా మొత్తం చివరన కూడా కాల్చండి. అంతేనండి, రొట్టెను చేయడం అయ్యింది. చేపల పులుసును చేయడం కష్టం కాదు, కానీ జొన్న రొట్టెను చేయడాలంటే నాకు కష్టం. అందుకే అమ్మతోనే ఎక్కువగా చేపించుకుంటాను. ఒకసారి మీరు కూడా ఇలా చేపల పులుసును జొన్న రొట్టెను కాంబినేషన్ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా మరి? బాయ్ అండి.